పెట్టుకోనివ్వండి అని రిక్వెస్ట్ సార్. అది సార్ మీరు ఇంటిగ్రిటీ గురించి ఒక మాట చెప్పారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రెస్ మీట్ లో పార్టిసిపేట్ చేస్తారు అని మొట్టమొదట మీరు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు ఆన్లైన్ లో. జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ ఇక్కడ ఉండబోతుంది తాజ్ లో అని ప్రకటించారు మొదట. ఎవరు? మేమా? జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ అని చెప్పాము మేము. రాయ్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ అని చెప్పాము. పోస్టర్ ఉంటుంది సార్, చూడండి. అంటే ఎన్టీఆర్ హాజరవుతారు మేము చెప్పలేదు సార్, అది మీడియా మిత్రులు ఎవరో కొన్ని పేపర్లు రాసుకున్నాయి. అది తప్పు అని ఖండించిన ఫస్ట్ మేమే అంటున్నాం కదా. అది తప్పు అని ఖండించింది రాయ్ ఎన్టీఆర్. డేట్ ఉంది, సోషల్ మీడియాలో ఏ రోజులో పోస్ట్ చేసాం అన్ని ఉన్నాయి. మీరన్న సోగాల్ కన్వెంటర్ ఇవన్నీ ఇవ్వలేదేమో ఏఎస్పీ గారికి. సార్ ఏఎస్పీ గారు క్షమించండి సార్, డీటెయిల్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మేము ఇస్తాం. సగం సగం పోస్టర్లు ఇచ్చి మేము మీ టైం వేస్ట్ చేసినందుకు క్షమించండి సార్ వాళ్ళ తరఫున. డీటెయిల్ మేము ఫస్ట్ లెటర్ వేసి అడ్డుకున్నాం, ఇది తప్పు బాబు, ఇలా అడగబాకండి, ఆయన ఏదో సినిమాలు చేసుకుంటున్నారు, ఇది దానికి సంబంధం లేదని. ఇవాళ మళ్ళీ మేమే దీన్ని హైప్ని క్రియేట్ చేసాం, మేమే సృష్టించామంటే ఏం మాట్లాడాలి సార్? ఏఎస్పీ గారికి సగం సగం ఇన్ఫర్మేషన్ ఇస్తున్న ఆ వ్యక్తి ఎవరో ఫస్ట్. సార్ మీరు ఇప్పుడు ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు? ఎన్టీఆర్ జిల్లా నుంచి అన్నారు కదా, ఏ ఆర్గనైజ్ షెడ్యూల్ ఏమన్నా రిలీజ్ చేస్తారా మీరు? ఆర్గనైజర్ ఉంటుంది సార్. ఎన్టీఆర్ జిల్లా అనేది మాకు సెంటిమెంట్. మన జిల్లాలో ఈ ఇవన్నీ బైఫర్కేషన్లు ఇవన్నీ జరిగిన తర్వాత, డీలిమిటేషన్లు అయిన తర్వాత ఎన్టీఆర్ జిల్లా రావడం ఇవన్నీ మీ అందరికి తెలిసిందే. ఆ భారత ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ జిల్లా అనేది మాకు ఒక ఎమోషను. అందులో పలు ఊర్లు పలు చోట్ల మా టీమ్స్ ఉన్నాయి. ఏ ఊర్లో ఎప్పుడు ఎక్కడ ఏ డేట్కి ఫస్ట్ మొదలు పెడితే బాగుంటుందో ప్రాపర్ అన్ని స్టడీ చేసుకొని అన్ని సెట్ అన్న రోజే దగ్గరగా ఉన్నప్పుడు డేట్ వదులుతాం, ఆ డేట్లోనే మొదలు పెడతాం. కాకపోతే సార్ మేము చాలా చిన్నగా అడుగులేస్తాం. మేమేదో జెట్ స్పీడ్ లాగా, మాదేదో రాజకీయ పార్టీ కాదు ఏదో వచ్చే ఎలక్షన్కి మేము ఏదో పోటీ చేయాలని. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఊర్లో ఊరు చూసుకుంటూ తప్పులేంటి రైట్ ఏంటి, ఎందుకంటే మాకు మేమే టీచర్స్. మమ్మల్ని ఎవరు వెనకాల నుండి ఎవరో ఇది చేయి అది చేయని మేము ఎవరికి బీ టీం కాదని చెప్పాం. నేను తప్పు చేస్తే పవన్ అడ్డుకుంటాడు, పవన్ తప్పు చేసుకుంటే రాజేష్ అడ్డుకుంటాడు. అసలు మేము ముగ్గురుమే తప్పులు చేస్తే కోర్ టీం మమ్మల్ని క్వశ్చన్ చేసిద్ది. ఈ వాదనలు ఈ ప్రతివాదనలు జరుగుతూ ఒక్కొక్క ఊరు వెళ్తుంది. అని నేనేం 100 కోట్లు కూడా 2 ఏళ్లలో చేసేస్తామని ఎక్కడా చెప్పలేదు. అసలు మాకు చెప్పే టైం ఇవ్వలేదు, అంత స్పేస్ ఇవ్వలేదు. ఈ లోపే 100 కథనాలు మమ్మల్ని స్కామర్లు చేసేసారు స్టేట్ లో. ఇప్పుడు ఈ స్టేట్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రిమినల్ అనమాట. 100 కోట్ల స్కామ్ ఒక రోజులో చేశానంట. ఈ దొంగల ముఠా నా ఫోటో కానీ మా నాయనమ్మ గారు ఎంత ఇబ్బంది పడ్డారో మీ ఎవరికి తెలియదు సార్. అది నాకు మాత్రమే తెలుసు. అది నేను సోషల్ మీడియాలో కూడా చెప్పలేదు. చెప్పి నేను ఏదో సింపతి కార్డు ప్లే చేయొచ్చు, నాకు ఇష్టం లేదు. నేను మౌనం పాటించడానికి ట్రై చేశాను సార్. కానీ మన మీడియా మిత్రులు బయట అడిగారు, నాకు దర్శనం టైం అవుతుంది, నేను ఎంతో ఇబ్బందిలో ఉన్నాను, కొంచెం ఫాస్ట్ గా చెప్పడం వల్ల 1-2 మాటలు మిస్కమ్యూనికేట్ అయింది. దానికి స్టార్టింగే సారీ చెప్పేశారు. రూప్ గారు ఒకటి దయచేసి అంటే సార్ నిజంగా మీరు సేవా కార్యక్రమాలు ముందుకు వచ్చారు, దాన్ని ఎలాంటి పరిస్థితుల్లో